ఈరోజు మనం నేర్చుకోబోతున్నది హెచ్టిఎంఎల్. సో, హెచ్టిఎంఎల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీరు నేర్చుకోవడానికి. అండ్ హెచ్టిఎంఎల్ అనేది వెబ్ డెవలప్మెంట్‌లో వాడతాం అనమాట. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఈ 3 కలిపితే మనకు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నట్టు అవుతుంది. సో, హెచ్టిఎంఎల్‌లో ఇదంతా ఫ్రంట్ ఎండ్ వర్క్ అనమాట. హెచ్టిఎంఎల్ అనేది మనకి ఒక బాడీ లాగా, సిఎస్ఎస్ అనేది ఆ బాడీకి ఒక అందం అనుకోండి, ఒక మేకప్ లాగా. సో జావా స్క్రిప్ట్ అనేది నెక్స్ట్ ఆ బాడీ చేసే యాక్షన్ అనమాట, మనం చేసే యాక్షన్. సో ఇదంతా కలుపుకుంటే మనకి ఫ్రంట్ ఎండ్ వరకు ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ చాలా ఈజీగా నేర్చుకుందాం. మీరు అనుకోవచ్చు ఇక్కడ నాకు డాక్ టైప్ అంటే ఏందో తెలీదు, హెచ్టిఎంఎల్ అంటే ఏందో తెలీదు, హెడ్ అంటే ఏందో తెలీదు, ఇక్కడ చాలా ట్యాగ్స్ ఉన్నాయి, అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవేమీ మాకు తెలియదు. సో ఎవరికి తెలియదు స్టార్టింగ్ నేర్చుకునేదాకా. మీరు మీకు ఒక 10 మినిట్స్ మీ అటెన్షన్ నీట్గా వీడియో పైన పెడితే చాలన్నమాట, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటేనే నెక్స్ట్ మన వీడియోస్ ఫాలో అవ్వండి ఈరోజు నేను చెప్పేది. అండ్ నేను ఏదో థియరిటికల్గా కూడా చెప్పను, ఒక లైవ్ చిన్న ప్రాజెక్టు, అంటే ఒక ఫ్రెండ్లీ ప్రాజెక్టు చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. మన ఛానల్ పెట్టిందే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ రాను, ఏదో థియరిటికల్గా నేర్చుకోను కాదు, మీరు ప్రాక్టికల్గా చేయగలిగేటట్టు అనమాట. సో వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ కాన్సన్ట్రేషన్ మాత్రం, మీ అటెన్షన్ మాత్రం ఖచ్చితంగా వీడియో లాస్ట్ దాకా పెట్టండి చాలు. మీకు బేసిక్స్ అర్థం అవడం కోసం ఒక 2 మినిట్స్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకోసం ఈజీగా ఆ నోట్స్ అనేది కూడా ప్రిపేర్ చేశాను నేనే. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ బేసిక్స్ అనమాట. నేను చెప్పా కదా, ఒక స్కెలిటన్ లాగా, ఒక బాడీ లాగా హెచ్టిఎంఎల్ అనేది ఫస్ట్, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత డాక్ టైప్ అని ఉంది కదా, డాక్ టైప్ అనేది ఏంటంటే ఆ బ్రౌజర్కి మనం ఏమిస్తామంటే అది హెచ్టిఎంఎల్ కాదా అనేది తెలియజేస్తాము. సో దానికోసం అనేది డాక్ టైప్ వాడతాం, అంటే ఏ టైప్లో చేస్తున్నాం హెచ్టిఎంఎల్ అదనమాట. ఇది ఖచ్చితంగా ఫస్ట్ లైను మీరు రాసేది ఇదే అనమాట. దాని తర్వాత వచ్చి మనకి ట్యాగ్స్ అంటే 2 ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఓపెన్ ట్యాగ్, ఇది వచ్చి క్లోజింగ్ ట్యాగ్. క్లోజింగ్ ట్యాగ్కి ఓపెన్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చిన్న స్లాష్ వస్తుంది అనమాట. సో అదొక్కటే ఓపెన్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి తేడా అనమాట. సో మనం దాని తర్వాత హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఎందుకు వాడతాం, ది రూట్ ఆఫ్ ది వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్కి అదొక మెయిన్ పిల్లర్ లాగా అనుకోండి అది. దాని తర్వాత హెడ్ అని వాడతాము. హెడ్ ట్యాగ్ ఎందుకు వాడతాము అంటే కంటైన్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది పేజ్. ఆ పేజ్ ఇన్ఫర్మేషన్ ఏంది అసలు, అంటే ఐ మీన్ టైటిల్ అనుకోండి, ఆ పేజ్ టైటిల్ ఏంది అనే దానికోసమే హెడ్ ట్యాగ్ వాడతాం. అక్కడ నీకు మొత్తం ఆ వెబ్ పేజ్ ఎందుకు వాడతాం అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఆ ప్రాజెక్ట్ నేమ్ లాగా అనుకోండి మీకు ఇంకా ఈజీగా. దాని తర్వాత బాడీ. బాడీ అంటే మనకు అవుట్పుట్ ఏదైతే డిస్ప్లే చేస్తుందో అదంతా మీకు బాడీ. ఆ బాడీలో మనం అవుట్పుట్ ఏదైతే జనరేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని అంతా ఆ బాడీలో రాస్తాం అనమాట. సో ఇవి మెయిన్ ట్యాగ్స్. ఇంకా చాలా ట్యాగ్స్ ఉంటాయి మీరు నేర్చుకుంటా పోయే కొంది. సో ఈ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు ఇవి నేర్చుకోవాలన్నమాట బేసిక్స్కి. దాని తర్వాత ట్యాగ్స్ యూజ్డ్, దీన్ని బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. అంటే చిన్న ట్యాగ్స్, ఆ బిల్డింగ్, ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి మనం, దాంట్లో ఎన్నెన్నో ఐటమ్స్ కావాల్సి వస్తుంటుంది. అలా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి మనం తీసుకోవాల్సిన ట్యాగ్స్ అనమాట ఇవన్నీ. సో ఇన్ని ట్యాగ్స్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేస్తాము. ఇంకా మీరు నేర్చుకుంటా పోయే కొంది ఇంకా చాలా ట్యాగ్స్ నేర్చుకుంటారు, చాలా అట్రిబ్యూట్స్ నేర్చుకుంటారు, అవి ఎక్కడ ప్లేస్ చేయాలనేది నేర్చుకుంటారు, కరెక్ట్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేది నేర్చుకుంటారు. సో ఇప్పుడు H1 అని ఉంది. ఈ ఫస్ట్ ట్యాగ్స్ అనేది యాంగిల్ బ్రాకెట్స్ అనమాట, వీటి మధ్యలో ఆ ట్యాగ్స్ అనేది ప్లేస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ అనమాట ఇది. దాని తర్వాత H1 అంటే హెడ్డింగ్ అనమాట. P అంటే పారాగ్రాఫ్. H1 టు H6 ఉంటాయి మనకి. H1 అంటే సైజ్ చాలా లార్జ్ ఉంటుంది, H6 అంటే చాలా స్మాల్ సైజ్ ఉంటుంది. మీరు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని నోట్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వీడియో చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో H1 టు H6 ఉంటుంది. 1 అంటే పెద్దది, 6 అంటే చాలా చిన్నది, ఆ సైజు డిఫరెన్స్ మారుతూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. P అంటే పారాగ్రాఫ్, అక్కడ ఏదన్నా మనం పారాగ్రాఫ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ నోట్ చేస్తాం అనమాట అక్కడ. దాని తర్వాత ఇమేజ్, ఇది వాడేది. ఏ అంటే లింక్ అనమాట, లింక్ దగ్గర ఈ ట్యాగ్ వాడతాము. అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్, ఇక్కడ మీరు మొత్తం ప్రాక్టికల్గానే నేను వాడుతా ఉన్నప్పుడు మీరు నేర్చుకోండి, ఏమి థీరీ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, కాకపోతే వాటి పేర్లు తెలుసుకోండి అంతేను. అది ఎక్కడ వాడతాం అనేది తెలుసుకోండి, మీరు డైరెక్ట్గా ఇప్పుడు వాడుదురు. దాని తర్వాత
యాట్రిబ్యూట్స్ అన్నమాట. యాట్రిబ్యూట్స్ అంటే ఇదో ఎస్ఆర్సి, హెచ్ఆర్ఈఎఫ్ ఇవన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ ఇమేజ్ సోర్స్ దగ్గర ఎస్ఆర్సి అనేది వాడతారు. దాని తర్వాత ఇక్కడ లింక్ దగ్గర ఇది వాడతారు. హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అనేది ఎక్కడ వాడతాం అంటే లింక్ దగ్గర, ఇది ఇమేజ్ దగ్గర వాడతాం అన్నమాట. మీరు ఇంకా నేర్చుకుంటా ఉండేదాన్ని బట్టి ఇంకా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ మనకి యాట్రిబ్యూట్స్ అనేది. ప్రజెంట్కి అయితే ఈ బేసిక్స్ మెయిన్ ఇంపార్టెంట్వి నేర్చుకుందాం. దాని తర్వాత వాట్ ఈజ్ అన్ ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే ఏంటి మీకు డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఓపెన్ ట్యాగ్ మనకి. దాని తర్వాత ఇది వచ్చి ఇన్ఫర్మేషన్, మధ్యలో కంటెంట్. ఇది వచ్చి క్లోజింగ్ ట్యాగ్. ఈ మొత్తాన్ని కలుపుకుంటే దాన్ని ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం, అదనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెనింగ్ ట్యాగ్ ప్లస్ కంటెంట్ ప్లస్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వీటి ద్వారా మీరు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తారు, ఫైనల్ అవుట్పుట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇదంతా ప్రాక్టికల్గా ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మనం ఏవైతే చూసామో బిల్డింగ్ బ్లాక్స్ కానీ, ట్యాగ్స్ కానీ, యాట్రిబ్యూట్స్ కానీ, ఇవన్నీ ఇప్పుడు జస్ట్ మీరు థియరిటికల్గా నేర్చుకుంటే కాలేజీకి ఇక్కడ మేము చెప్పేదానికి పెద్ద తేడా ఉండదు. మీరు కాలేజీలో కూడా అదే నేర్చుకుంటారు, ఫైనల్గా అదే రాస్తారు. వాట్ ఈజ్ ఎలిమెంట్ అంటే ఇట్లా రాసి పెడతారు. ఒక డైరెక్ట్గా ఒక చిన్న ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ చేద్దాం, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనకి ఈజీగా ఆ ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది. అది ఎక్కడ వాడాలి అనేది మీకు 100% కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బిల్డ్ చేద్దాము. సో ఇక్కడ ఇప్పుడు మనం కొత్తగా ఒక ఫైల్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం ఆ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేద్దాము. ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. కానీ ఇందాక ఒక్క ఇంపార్టెంట్ మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఫస్ట్ ఫైల్ అది మనం తీసుకున్నప్పుడు ఏది ఇచ్చినా కానీ మీరు ఆ ఫైల్ నేమ్ అనేది ఎలా పెట్టుకోవాలి అంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని పెట్టుకోవాలన్నమాట. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అది రీనేమ్ చేసుకోవాలి. లేకపోతే ఫైనల్ రిజల్ట్లో మీకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది, 404 ఎర్రర్ అని వస్తుంది. సో అది ఫేస్ చేయకుండా ముందుగానే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏ ఫైల్ నేమ్ వచ్చినా అక్కడ రీనేమ్ చేసుకోవాలి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని. అప్పుడే ఆ ఫైల్కి అర్థం అవుతుంది మనం హెచ్టిఎంఎల్లో చేస్తున్నాం అనేది. దాని తర్వాత ఇక్కడ ఇది ఎందుకు వాడాము అనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఎందుకు వాడాము, హెచ్టిఎంఎల్లో ఏం వాడతాము అండ్ బాడీలో ఏం వాడతాం అనేది. సో ఇక్కడ ఒక్కసారి మీరు ఒక్కసారి చూసుకోండి కావాల్సింటే. ఇది కావాల్సింటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు ఎప్పుడైనా అర్థం అవుతుంది. డాక్ టైప్ అనేది ఎందుకు వాడాం, దానికి బ్రౌజర్కి తెలియడానికి హెచ్టిఎంఎల్ కాదనేది. దాని తర్వాత హెచ్టిఎంఎల్ అనేది మెయిన్ రూట్ లాగా అనమాట. అది ఉంటేనే హెచ్టిఎంఎల్లో చేస్తున్నట్టు. దాని తర్వాత హెడ్ అంటే దాని అసలు మన ప్రాజెక్ట్ ఏంది, అది ఏం చేస్తున్నాం. దాని తర్వాత బాడీలో అవుట్పుట్ రాస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏంది అనేది చూద్దాం, దాన్ని బట్టి బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. మన ప్రాజెక్ట్ ఏంది, ఫస్ట్ మై ఫేవరెట్ ఫుడ్స్ అనమాట. నీ ఫేవరెట్ ఫుడ్స్ ఏందో అది ప్రాజెక్టు. సో ఇది ఏంది మెయిన్ మనకి హెడ్డింగ్, అంతే కదా. ఈ హెడ్డింగ్ అనేది మనం ఏమని చెప్పాం, టైటిల్, మెయిన్ టైటిల్ ఇది వచ్చి ఇది మెయిన్గా హెడ్ అనే ట్యాగ్లో రిప్రజెంట్ చేస్తుంది. అది ఇక్కడ మీరు చూసుకోండి ఒక్కసారి సింపుల్గా. హెడ్ అంటే ఏంది, కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది పేజ్. మనం ఏ పేజ్ చేయాలనుకుంటున్నామో, ఈ వెబ్సైట్ చేయాలనుకుంటున్నాం, ఈ పేజ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ దీనికి మెయిన్ కంటెంట్ ఏంటి, మై ఫేవరెట్ ఫుడ్స్ అనమాట. దాన్ని మనం ఏం చేస్తాము అంటే హెడ్ ట్యాగ్లో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాం అనేది. హెడ్ అనే ట్యాగ్లో మనం దీంట్లో ఇప్పుడు అది స్టోర్ చేయాలి. దాన్ని కూడా ఏంది, అది టైటిల్ అది మనకి తెలిసిందే. టైటిల్ అనే ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి మనం. సో టైటిల్ అనే ట్యాగ్లో మనం ఏమని ఫీడ్ చేసుకోవాలి, మై ఫేవరెట్ ఫుడ్స్. ఇది ఆ మెయిన్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఏముంది ప్రాజెక్ట్లో నేమ్ మై ఫేవరెట్ ఫుడ్స్. ఇది హెడ్ అనే దాంట్లో, హెడ్ అంటే మీకు తెలుసు, దాంట్లో ఏం చేస్తామంటే ఆ టైటిల్ ఫస్ట్ అది ఆ పేజ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మై ఫేవరెట్ ఫుడ్స్ అనేదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేంది మనకి టైటిల్ అనమాట. సో ఆ టైటిల్లో మనం మై ఫేవరెట్ ఫుడ్స్ అనేది పెడతాం. ఇది ఏంది ఓపెన్ ట్యాగ్, ఇది వచ్చి ఇన్ఫర్మేషను, ఇది క్లోజింగ్ ట్యాగ్. దీనికి ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, ఇదంతా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీనికి ఇది ఓపెన్ ట్యాగ్, సో ఇది క్లోజింగ్ ట్యాగ్,
ఇదంతా వచ్చి ఇన్ఫర్మేషన్, దీనికి మధ్యలో కంటెంట్. దీన్ని ఏమంటాం అని చెప్పాను, ఎలిమెంట్ అంటారు మొత్తం కలుపుకుంటే. సో ఇది ఇప్పుడు మీకు ట్యాగ్ అంటే ఏందో అర్థమైంది, ఓపెన్ ట్యాగ్, మధ్యలో కంటెంట్ అర్థమైంది. సో మొత్తం ఎలిమెంట్ అంటే ఏందో అర్థమైంది. యాట్రిబ్యూట్స్ ఇప్పుడు ఎక్కడ వాడతాం అనేది చూద్దాము నెక్స్ట్ దాని తర్వాత ఏంది, బాడీ అంటే మనకు తెలుసు, ఫైనల్గా వచ్చే అవుట్పుట్ అనమాట. అంటే ఈ రిక్వైర్మెంట్స్ అంతా కలుపుకొని చేసేదే మనకు అవుట్పుట్. సో ఇవన్నీ ఎక్కడ సేవ్ చేస్తామంటే, ఎక్కడ కోడ్ రన్ చేస్తామంటే ఈ బాడీ మధ్యలో అనమాట. ఈ బాడీకి మధ్యలో మనం రన్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాము ఎలా అనేది. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూద్దాం అనమాట. హెడ్డింగ్ అనేది ఫస్ట్ రాయబోతున్నాము బాడీలో. సో H1 ట్యాగ్ చూసారా, ఇక్కడ నేను చెప్పాను కదా H1, H2, H3, H4, H5, H6 అనమాట. సో ఈ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది మీరు వాడేదాని కొద్ది. ఇప్పుడైతే మనకు మెయిన్ హెడ్డింగ్ కాబట్టి H1 వాడతాం మనం. ఇక్కడ మై ఫేవరెట్, ఇక్కడ అనుకోవచ్చు ఇక్కడ ఎందుకు వాడడం అనేది. ఇది ఎందుకంటే అసలు ఫస్ట్ ఆ కోడ్కి అర్థం కావాలి అసలు మనం ఏంది ఫస్ట్ చేస్తున్నాం అనేది. మై ఫేవరెట్ ఫుడ్స్ అనమాట, అది మన ప్రాజెక్ట్ అనేది దానికి అర్థం అవుతుంది మన పేజ్ ఏంది అనేది. సో దాని తర్వాత మనకి ఇక్కడ అవుట్పుట్, బాడీ అంటే ఏమని చెప్పాను, ఇక్కడ వచ్చే అవుట్పుట్ అనమాట. మనకి అవుట్పుట్ రావడం కోసం ఇక్కడ మనం హెడ్డింగ్ కాడి నుంచి అన్నీ సేవ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఇక్కడ మీకు నీట్గా, ఇది నేను తీసుకున్న ప్రాజెక్ట్ కూడా కాదనమాట, చాట్ జీపీటీకి ఇచ్చాను ఒక ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అని. సో ఈ కాన్సెప్ట్ పైన అదే ఇచ్చింది అనమాట, రిక్వైర్మెంట్స్ ఇలా ఇచ్చి మీరు ప్రాజెక్ట్ చేయండి అని. సో అది ఇచ్చిన దాన్ని బట్టే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేయబోతున్నాము. మీరు కూడా కావాల్సి ఉంటే ఏఐని అడగండి, ఒక ఈజీ ప్రాజెక్టు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ట్రై చేయండి, మీకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఏ ట్యాగ్స్ నేర్చుకున్నాము వాటిపైన, కొత్త ట్యాగ్స్ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము, వాటిపైన ఇప్పుడే ట్రై చేయలేదు అర్థం కాదు. సో ఫస్ట్ ఏంది, హెడ్డింగ్ రాసేసాం. సెకండ్ రిక్వైర్మెంట్ ఏముంది, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మన రిక్వైర్మెంట్స్లో ఫస్ట్ది మనం చేసేసాం, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ అనమాట. సో ఈ ఫుడ్ గురించి, మన లైక్ చేసే ఫుడ్ గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ రాయమనింది. సో అదేముంది రాసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న పారాగ్రాఫ్ మనకు నచ్చింది రాయొచ్చు అనమాట, అది మనకు నచ్చింది రాయమనింది కాబట్టి. సో ఒక చిన్నపాటి పారాగ్రాఫ్ అనేది మనం ఇచ్చేసాం. మీరు ఇక్కడ ఎంత పెద్దైనా ఇచ్చుకోవచ్చు, 4-5 లైన్లు. ఇప్పుడు మనం జస్ట్ మనం నేర్చుకోవడం కోసం కాబట్టి ఒక లైన్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు సెకండ్ది కూడా అయిపోయింది మనకి, సెకండ్ లైన్ కూడా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, యాడ్ యాన్ ఇమేజ్. ఇక్కడే మనం ఫస్ట్ మన యాట్రిబ్యూట్ కూడా వాడతాం. ఇప్పుడు దాకా మనం యాట్రిబ్యూట్స్ ఎక్కడ వాడలేదు, అన్ని ట్యాగ్స్ కంటెంట్ ఒకటే వాడామన్నమాట. క్లోజింగ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ ఇవే వాడింది. ఇప్పుడు మనం యాట్రిబ్యూట్ వాడబోతున్నాము. ఇక్కడ ఏ ట్యాగ్ వాడతాం, మనం ఇమేజ్ ట్యాగ్ వాడతాం అనమాట. ఇక్కడ మీకు కొన్ని కొత్త డౌట్స్ రావాలి. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ నొక్కాను, మామూలుగా ఇక్కడ H1 ట్యాగ్ నొక్కగానే ఏమైంది ఒకసారి గమనించండి, దీనికి దానికి తేడా. ఆటోమేటిక్గా H1 క్లోజింగ్ ట్యాగ్ అనేది వచ్చింది. ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. అదే ఇమేజ్కి ఎందుకు రాలేదు, ఈ డౌట్ మీకు రావాలి. ఇమేజ్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట, దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. అదే ఓపెన్ ట్యాగ్, ఇదే క్లోజింగ్ ట్యాగ్ అనమాట. సో ఇలా ఇమేజ్ ట్యాగ్ అనేది వాడతాము. ఇలాంటి డౌట్స్ అన్నీ నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాధపడలేదు. ఇందాకే మనం డిస్కస్ చేసాం ఇమేజ్కి ఏ యాట్రిబ్యూట్ ట్యాగ్ వాడతాము అనేది, SRC. అదే లింక్కి అయితే హైపర్ టెక్స్ట్, ఇది HREF, ఈ ట్యాగ్స్ అనేది వాడతాము. ఇక్కడ మెయిన్ పాయింట్ మీకు రాశాను కానీ ఇందాక వినిపించినట్లేదు చదివి, అందుకే మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి, చదవండి. ఈజీ ఫ్రెండ్లీగా ప్రిపేర్ చేశాను అనమాట. దీంట్లో మెయిన్ పాయింట్స్ ఒకటే ఉంది మీకు ఈజీగా, అంటే ఇంప్లిమెంట్ చేయాలి ఎలా కోడ్ అనే దానికోసమే ఇది ప్రిపేర్ చేశాను, ఈ స్లైడ్స్ అనేది. యాట్రిబ్యూట్స్ ప్రొవైడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్యాగ్స్ అనమాట. ఆ ట్యాగ్స్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనం ఏం చేయబోతున్నాం అనేది. అది పక్కన పెడితే ఇది మెయిన్ పాయింట్, దే లివ్ ఇన్సైడ్ ది ఓపెన్ ట్యాగ్. ఈ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనం అంటే ఎర్రర్ వచ్చేటట్టు చేస్తాం అనమాట. ఏం చేస్తామంటే
ఇది ఏమంది ఓపెన్ ట్యాగ్ లోపలే ఉంటుంది. ఓపెన్ ట్యాగ్ ఇక్కడ ఇదే ఓపెన్ ట్యాగ్, ఇదే క్లోజింగ్ ట్యాగ్ కాబట్టి ఇబ్బంది లేదు. మీకు నెక్స్ట్ లింక్ దగ్గర అయితే ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ లోపలే మనం ఇది కూడా ఇస్తాం అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ట్యాగ్, అది యాట్రిబ్యూట్ది కూడా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ డాక్యుమెంట్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను చదువుకోవడానికి, మీరు స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి. ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ దగ్గర మనం ఏం వాడాలని చెప్పాం, ఎస్ఆర్సి. సో ఏం యాట్రిబ్యూట్, ఎస్ఆర్సి. మీరు యాట్రిబ్యూట్కి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మనం ఎస్ఆర్సి అని కొట్టి అది నొక్కంగానే ఏమైంది, ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇలా ట్యాగ్స్, అదే మనకి డబల్ కోట్స్ వచ్చాయి. డబల్ కోట్స్ మధ్యలో మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇలాగే ఇవ్వాలి. ఇంకెలా అయినా ఇచ్చినా కానీ మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏమి ఇచ్చుకుంటాం, ఇక్కడ ఇమేజ్ లింక్ అనేది ఇచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో ఒక లింక్ ఇచ్చుకోండి, ఇచ్చేసుకున్నారంటే ఇది లింక్ అనమాట. సో ఈ లింక్ ద్వారా ఇక్కడ వచ్చి మీకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఆ లింక్లో ఏ ఇమేజ్ పెట్టుంటే అది గూగుల్లోకి వెళ్ళైనా ఒక లింక్ తీసుకోవచ్చు, మీరు ఇబ్బంది లేదు. సో ఇదనమాట. ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, ఇమేజ్ అండ్ ఇమేజ్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, అదొకటి ఫస్ట్ మెయిన్ పాయింట్. దాని తర్వాత దీని స్ట్రక్చర్ కూడా నేర్చుకున్నాను. యాట్రిబ్యూట్ అనేది ఎలా వస్తుంది, ఈక్వల్ టు డబల్ కోట్స్, దాని మధ్యలో దాని లింక్. దాని తర్వాత ఇది ఇమేజ్కి వచ్చే యాట్రిబ్యూట్ అనమాట. సో యాట్రిబ్యూట్ అనేది ఎక్కడ ప్లేస్ అయి ఉంటుంది, ఓపెన్ ట్యాగ్లో ప్లేస్ అయి ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ లేదు కాబట్టి సరిపోయింది, కానీ మామూలుగా అయితే అలా ప్లేస్ అయి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏమైపోయాయి, మనకి ఫస్ట్ రిక్వైర్మెంట్ అయిపోయింది, సెకండ్ రిక్వైర్మెంట్ అయిపోయింది, థర్డ్ రిక్వైర్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనకి ఫోర్త్ రిక్వైర్మెంట్ అనమాట. ఫోర్త్ రిక్వైర్మెంట్ ఏంటి, యాడ్ ఏ లింక్ దట్ గోస్ టు ఏ రెసిపీ వెబ్సైట్. ఇక్కడ లింక్ యాడ్ చేయండి, అది ఎక్కడికి వెళ్ళాలంటే రెసిపీ దాంట్లోకి వెళ్ళాలి, వెబ్సైట్లోకి. ఆ లింక్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేయబోతున్నాం. నెక్స్ట్ లింక్కి మనం ఏం వాడతాం, ఇక్కడే ఉందిగా, ఏ ట్యాగ్ అనేది లింక్కి వాడతాము. ఇదిగోండి లింక్, ఇదిగోండి ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసింది. సో ఇమేజ్కి రాలేదు, ఇందాక మీరు గమనించారు కదా, మీకు డిఫరెన్స్ కూడా చూపించాను. ఇమేజ్ ట్యాగ్ అనేది మాత్రం సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, గుర్తుపెట్టుకోండి, దానికి క్లోజింగ్ ట్యాగ్ పెట్టొద్దు. ఇక్కడ లింక్కి ఆటోమేటిక్గా మనం టైప్ చేసేటప్పుడే వచ్చేసింది కంపైలర్లో. నెక్స్ట్ దీనికి ఏం చేస్తాం, ఏ యాట్రిబ్యూట్ వాడతాం, హెచ్ఆర్ఈఎఫ్, ఈ యాట్రిబ్యూట్ అనేది వాడతాము. హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్, ఏ యాట్రిబ్యూట్ వాడతాము. అది ఎక్కడ వాడతాము, ఇందాకే చెప్పా, యాట్రిబ్యూట్ అనేది ఓపెన్ ట్యాగ్లోనే ఉండాలి. అంటే ఇక్కడ కాదు, మధ్యలో కాదు, ఇది ఓపెన్ ట్యాగ్ అనమాట. ఏ యాంగులర్ బ్రాకెట్, ఏ క్లోజింగ్ బ్రాకెట్, ఇది ఓపెన్ ట్యాగ్. ఆ ఓపెన్ ట్యాగ్ మధ్యలోనే మనం ఆ లింక్ అనేది వాడతాం, అదే యాట్రిబ్యూట్ అనేది. హెచ్ఆర్ఈఎఫ్ యాట్రిబ్యూట్ వాడితే ఇదిగోండి ఈక్వల్ టు మనకి కొటేషన్స్ కూడా వచ్చాయి అన్నమాట, డబల్ కోట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ డబల్ కోట్స్ మధ్యలో మనం ఏం ప్లేస్ చేయాలి, లింక్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. సో ఒక లింక్ అనేది ఊరికే మనం ప్లేస్ చేసుకున్నాం ఏదో ఒకటి. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లింక్ అనేది ప్లేస్ చేసేసాం అనమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది. క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో కంటెంట్ ఏమి ఇచ్చుకుంటామంటే ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఇచ్చేది మాత్రం హైలైట్ అయ్యి వస్తుంది అనమాట. సో అక్కడ నొక్కితే మనం డైరెక్ట్గా వెళ్ళేటట్టు దాంట్లోకి వస్తుంది. సో ఏమి ఇవ్వచ్చు, ఆల్ రెసిపీస్ అనే ఇవ్వచ్చు. సో ఇది ఇచ్చుకుంటే ఇది హైలైట్ అయ్యి వస్తుంది, దాన్ని నొక్కగానే లింక్లోకి వెళ్ళి మనం వెబ్సైట్లోకి వెళ్తాం అనమాట. ఇప్పుడు అది చెప్పినట్టే చేయలేదు, ఇక్కడ ఇది ఇచ్చారు, సో లింక్ చేయమనింది. మీరు లింక్తో పాటు ఇంకా ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఇంకా ఎక్స్ట్రా కూడా చేయొచ్చు. ఏమని, దీని కింద దీనికి ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నారు అనుకోండి, మనం అంటే అర్థం అవడం కోసం పక్కన వాళ్ళకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నారు, విజిట్ ఆల్ రెసిపీస్. సో ఇది ఇక్కడే రావాలి కాబట్టి మనకి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఎక్కడ రావాలంటే ఇందాకే మనం ఫస్ట్ జనరేట్ చేసుకొని వచ్చి ఉండాలి.
ఇదంతా దాని మధ్యలో ఉంటే దానికి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. సో కావాలి. సో ఇప్పుడు ఇదంతా జనరేట్ అయినట్టు. మీకు అప్పుడే కానీ చెప్పుంటే ఫస్ట్ వచ్చేసి దాని తర్వాత ఇది మధ్యలో నొక్కుండొచ్చు. మీకు ఇప్పుడు చెప్పా కాబట్టి అలా. సో అదేమి ఇక్కడ కూడా మీరు ఉన్నదే ఉన్నట్టే చేయాలి అది కాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్తో మీ నాలెడ్జ్తో మీరు చేసుకుంటూ పోవడమే. అది చెప్పడం కోసం ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ అనేది యాడ్ చేశాను అనమాట ఎక్స్ట్రా. సో అది గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్గా నేర్చుకోండి, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఏది బట్టి కొట్టవలేదు, ఏది థియరిటికల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి 4 పాయింట్స్ అయిపోయాయి అనుకుంటా కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇంకా ఫైనల్ పాయింట్ అనమాట. ఫైనల్ రిక్వైర్మెంట్ చేద్దాం. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 3 ఫేవరెట్ ఫుడ్స్. ఇక్కడ కూడా మీరు ఇక్కడ మీకు ముందుగానే చెప్తాను చూడండి. జస్ట్ వాడు లిస్ట్ చేయమన్నాడు, ఏవనేది మీకు 3. మీరు ఇక్కడ ఇంకోటి పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. నేను అక్కడ టైటిల్ పెడతా అనుకోవచ్చు, H2 పెడదాం. అక్కడ H1 వాడాం కాబట్టి మెయిన్ టైటిల్ కాకుండా ఒక చిన్న టైటిల్ అన్నట్టు ఏమని పెడదాము. ఒక 3 ఐటమ్స్ అడిగాడు కాబట్టి టాప్ 3 ఫేవరెట్ ఫుడ్స్ అనమాట. సో ఇది యూజ్ చేద్దాం. ఇక్కడ హెడ్డింగ్ వాడారు. మీరు ఇంకా వాడుకునే పని అయితే ఓపిక ఉంటే పారాగ్రాఫ్ వాడచ్చు. ఇప్పుడు హెడ్డింగ్ అయితే ఇచ్చేసాము. ఇంకా మనం ఏం చేయాలి, లిస్ట్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఫస్ట్ మనము లిస్ట్ ఇచ్చే ముందు ఏం చేస్తామంటే ఆర్డర్ లిస్ట్ అయినా అది అన్ఆర్డర్ లిస్ట్ అయినా ఇస్తాం. ఫస్ట్ మనం ఆర్డర్ లిస్ట్ అని ఇచ్చుకుందాం. OL అంటే ఆర్డర్ లిస్ట్ అని, ఓకేనా. దాంట్లో ఆర్డర్ లిస్ట్లో మనం ఐటమ్స్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. ఒక ఆర్డర్లో ప్లేస్ చేస్తున్నట్టు ఆర్డర్ లిస్ట్ అంటే. అన్ఆర్డర్ అంటే మీకు ఒక ఆర్డర్ లేనట్టు ఎట్లయినా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఆర్డర్ లిస్ట్ అంటే 1 2 3 ఒక నీట్గా ఒక క్లియర్ ఆర్డర్లో మనం ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నట్టు, ఓకేనా. మీకు ఇక్కడ ఏమని ఇచ్చాడు, మనం తీసుకున్న దాంట్లో ఇందాక మీకు ఇక్కడ అన్ఆర్డర్ లిస్టే చూపించినట్టున్నా, ఆర్డర్ లిస్ట్ అసలు చూపించలేదు. అన్ఆర్డర్ లిస్ట్ అంటే మీరు ఏమీ ఒక సర్టైన్ ఎట్లా అయినా ఇచ్చుకోవచ్చు అనమాట లిస్టు. ఇక్కడ ఒక ఆర్డర్లో ఇద్దాం. మీకు ఎట్లా అది చెప్పాను చూపించాను కాబట్టి UL అంటే ఇది మీకు తీసుకోలేదు కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు. అంటే ఓన్గా చేయడమే ప్రాజెక్ట్ అనేది. సో అలాగే చేయాలి, ఇలా చేయాలనేది రూల్ లేదు అనే దానికోసం మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత లిస్ట్ ఐటమ్, ఓకేనా. దాని తర్వాత ఒక ఆర్డర్లో చేసుకుందాం. ఫస్ట్ వన్ ఒక మన ఫేవరెట్ డిషెస్ అనుకుందాం. ఫస్ట్ వన్ పిజ్జా. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం, సెకండ్ మనకి ఏమి ఇష్టం, బర్గర్. ఓకే, ఒక ఐటమ్. వాడొచ్చి ఐస్ క్రీమ్ అనుకోండి. సో ఐస్ క్రీమ్ అనుకోండి. ఇక్కడ మనం 3 ఒక ఆర్డర్లో ఇచ్చేసాం. 1 2 3 ఒక నీట్గా ఒక ఆర్డర్లో ఇచ్చేసాం అనమాట. సో బాడీ HTML క్లోజింగ్ ట్యాగ్ ఆల్రెడీ అయిపోయింది. ఇది మీరు 1 2 3 ఇచ్చుకోకుండా ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఏం వాడతారు, UL వాడాలన్నమాట. అన్ఆర్డర్ లిస్ట్ మీరు ఒక ఆర్డర్ లేకుండా ఇచ్చుకోవడం అనమాట. అప్పుడు UL అనేది వాడతారనమాట. ఆర్డర్ లిస్ట్ అయితే ఒక ఆర్డర్లో ఇచ్చేటప్పుడు ఆర్డర్ లిస్ట్ వాడతారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మన 5 పాయింట్స్ అనేది అయిపోయాయి. సో ఇక్కడ ఫైనల్గా ఏం చేసాం, ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అయింది, ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. ఇదిగోండి, ఒక్క ఎర్రర్ రాలేదు, ఏమీ రాలేదు. చూశారు కదా, మై ఫేవరెట్ ఫుడ్స్ ఇది నీట్గా ప్లేస్ అయిందనమాట. ఒక చిన్న ప్రాజెక్ట్. ఇప్పుడు దీనికి కలరింగ్, బ్యాక్గ్రౌండ్ కలరింగ్ ఇవన్నీ ఇచ్చుకుంటే దాన్ని ఏమంటారు, CSS అంటారు. దాని తర్వాత ఒక నీట్గా జావా స్క్రిప్ట్ ఇచ్చేసి మీరు నీట్గా ఏది నొక్కినా కానీ, అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి సైన్అప్స్ ఇవన్నీ అయితే ఒక యాక్షన్ జరుగుతుంటే ఆ వెబ్సైట్లో దాని ద్వారా జావా స్క్రిప్ట్ ద్వారానే ఆ యాక్షన్స్ అనేది జరుగుద్ది. అది జావా స్క్రిప్ట్ అనమాట. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీరు ఒక వెబ్సైట్ కూడా చేసేసినట్టు అనమాట. సో
ఇప్పుడైతే ప్రజెంట్కి మీరు ఒక చిన్న ఈరోజు మీరు కాన్సెప్టే కాదు మీరు నేర్చుకుంది, ఒక 10 మినిట్స్ అనుకున్నాను వీడియో, నేను 30 మినిట్స్ అయింది, కానీ పర్వాలేదు. మీరు ఒక ప్రాజెక్ట్ నేర్చుకున్నారు, ఒక ప్రాజెక్ట్ మొత్తము దాన్ని ఎలా చేయాలి, దీంట్లో ఇన్ని ట్యాక్స్ నేర్చుకున్నారు, ఇవన్నీ నేర్చుకుంటారు. ప్రతి వీడియోలో మీకు ఒక ప్రాజెక్ట్ అనేది నేర్పిస్తాను. చిన్న ప్రాజెక్ట్ అయినా ఒక ఫ్రెండ్లీ బిగినర్ ప్రాజెక్ట్ అనుకోండి, ఈజీగా నేర్పిస్తాను. సో దాని ద్వారా మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలని అన్ని ట్యాక్స్ నేర్చుకుంటారు. మీరు ఒకటి గమనించుంటే ఇప్పుడు దాకా మీరు హెచ్టిఎంఎల్ అంటే నేను ఫుల్ ఫామ్ కూడా చెప్పలేదు. సో మందికి అంటే ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. కానీ మీకు ఇప్పుడు హెచ్టిఎంఎల్ ట్యాక్స్ తెలుసు, ఓపెన్ ట్యాక్స్ తెలుసు, క్లోజింగ్ ట్యాక్స్ తెలుసు, మధ్యలో ఈ కంటెంట్ ఎందుకు వాడాం అనేది తెలుసు, ఎక్కడ వాడాం అనేది తెలుసు, ఒక మంచి అవుట్పుట్ తెచ్చారు, ఒక చిన్నపాటి ప్రాజెక్ట్ కూడా చేశారనమాట. ఇప్పుడు మీరు దీన్నే మీరు తీసుకొని ట్రై చేస్తే మీరు కూడా చేయగలుగుతారు. ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఎంత కాదన్నా హెచ్టిఎంఎల్ నేర్చుకున్నాం కాబట్టి దాని ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి కాబట్టి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట ఇది. సో మనకు అది ఏందో కూడా తెలియకుండా అదే అనమాట మనం ఇది కాలేజ్ డిగ్రీస్ అయ్యి కూడా అనేది మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటాము, అదే థియరిటికల్గా నేర్చుకుంటాం కానీ ప్రాక్టికల్గా తెలుసుకోము. సో దానివల్ల జాబ్స్ రావంటారు. సో ప్రాక్టికల్గా తెలుసుకోండి, మనకి ఇంకేమీ కూడా పర్లేదు, మీరు థియరిటికల్గా బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా మీరు తెలుసుకున్నారు. ఫస్ట్ మీకు నచ్చినట్టుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇదనమాట ఈరోజు అయితే మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.